నుంచి ఏంటి ఇప్పుడు వాళ్ళేమో మేము భూములు ఇచ్చాము, భూములు ఇచ్చి 2015లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము భూములు ఇచ్చాము, ఇప్పుడేమో ఏడాది అయిపోతుంది, మాకు మీరేమో కొత్తగా భూములు అమ్మాలి, 4,000 ఎకరాలు అమ్మాలి, ఎకరం 20 కోట్ల చొప్పున అమ్ముకోవాలని చెప్పేసి మీరేమో వేలానికి వెళ్తూ ఉన్నారు. మేము ఇచ్చినటువంటి 33,000 ఎకరాలకి సంబంధించి మాకు ప్లాట్లు ఇవ్వండి. అంతేకాకుండా మీరు అప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో సంవత్సరానికి 50,000 60,000 ఇస్తామన్నారు పరిహారం, పంట పరిహారం కింద, ఆ పరిహారానికి సంబంధించి డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వాన్ని అడుగుతుంటే ప్రభుత్వం దగ్గర నుంచి సరిగా స్పందన రావట్లేదని ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు మనకి ఒక మాట చెప్పాలంటే లెక్క ఉంది దీనికి. అమరావతి రాజధాని ప్రాంతాలు 53,748 ఎకరాలు ఆల్మోస్ట్ ఎక్వైర్ చేశారు. ఇందులో అమరావతికి సీడ్ క్యాపిటల్కి 1,575 ఎకరాలు అలొకేట్ చేశారు. కేటాయించిన ప్లాట్లు 64,765, రెసిడెన్షియల్ 38,303, కమర్షియల్ 26,462. ఇందులో ఈ డేటాలో ఇప్పటి వరకు మీరు చూసుకుంటే 43,891 ప్లాట్లు మాత్రం, అంటే 67.77% రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఓకే. రెసిడెన్షియల్ ఏమో అందులో 26,060, కమర్షియల్ 17,831. ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఇప్పుడు ఇందులో మొన్న చంద్రబాబు నాయుడు గారు ఉదాహరణకి 5 ఎకరాల భూమి కొన్నారు కదా, వీళ్ళ దగ్గర నుంచి కొనాలి, ఇది రెగ్యులర్గా రిజిస్ట్రేషన్. గతంలో ఇంకా మిగిలినవి ఎవడైనా ఈ 10 ఏళ్ల పొద్దులో రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోడు? అంటే వాడికి అక్కడ ఐదర్ ప్రాపర్ అలొకేషన్ జరగాలి, లేదా ఇన్సైడ్ ట్రేడింగ్లో ఇప్పుడు మన బాలకృష్ణ గారు చూడండి, మచ్చు కొన్నారు 500 ఎకరాలు. ఏమో ఆయన కొనలేదని నేను ఆయన డిఫెండ్ చేసుకుంటాను. మార్చితో రిజిస్ట్రేషన్స్ అయితే ఉన్నాయి, అదే డేటా పబ్లిష్ చేయమంటే చేస్తాను. ఆల్రెడీ ఇచ్చాను కూడా మీకు విత్ రిజిస్ట్రేషన్ డేట్లతో రిజిస్టర్ ఆఫీస్లో ఉన్న ట్రాన్సాక్షన్స్ కూడా చూడండి మీరు. ఇవాళ గూగుల్ యుగం సార్, బటన్ నొక్కితే స్టాటిస్టిక్స్ అన్నీ వస్తున్నాయి. అది ఎందుకు కానీ ఇప్పుడు ఈ విషయం మాట్లాడదాం. సో ఈ మిగిలినవి 33% దగ్గర ఉన్నారు, అంటే వాళ్ళకి ఇంకా అలొకేషన్ అవ్వలేదు, లేదా భూమి తెల్లారకు మనకు ఇన్సైడ్ ట్రేడింగ్ అయినా అయిపోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటే కదా. మీరు అన్నట్టు రైతులు కొంతమంది ఆందోళన చేస్తారు, అలొకేషన్స్ అవ్వలే మాకు ఇస్తాను డబ్బులు అని. ఇప్పుడు దీనికి ఒక కౌంటర్ పాయింట్ మాడదాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014లో ప్రమాణ స్వీకారానికి మీకు గ్యాప్ కొంత వెంకయ్యనాయుడు గారు సాక్ష్యంగా పెద్దానికైనా పెద్ద మొత్తం ఏదోలో మనకు పనిచేసేవాడు కాబట్టి ఆయనలో గమనిస్తే ముంపు ప్రాంతాలని మాకు కలిపితేనే కానీ ప్రమాణ స్వీకారం చేయనన్నాడు. ఆయన చేశారు కదా, ముంపు ప్రాంతాలు తెలంగాణను తీసుకొచ్చి ఆంధ్రాలో కలిపి చేసింది 7 మండలాలు కదా, 7 మండలాలు. అది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి కమిట్మెంట్ అన్నప్పుడు. ఇవాళ అమరావతికి గజిట్ లేదు, రాజధాని లేని రాష్ట్రం అని ఎంత బాధపడుతున్నాయినా నేను చాలాసార్లు మాట్లాడుతున్నాను ఈ కొత్తగా. ఇదే రాజధాని మీరు అఫీషియల్ గజెట్ రేపు పొద్దున్న మాకు పునఃప్రారంభంకి వస్తున్నారు కదా సార్, తీసుకురండి, నేను అప్పుడు పునఃప్రారంభంకి ఇన్విట్ చేస్తాను, అయిపోయింది దానికి. లేదా 11 నెలల ముందు నేను ప్రమాణ స్వీకారం చేయనని చెప్పిన ఉదంతం చెప్పండి. ఆయన అలా ఏమనలేదు, ఈ రెండు అనలేదు కదా. అంటే అమరావతి పట్ల చిత్తశుద్ధి అన్న దగ్గర అవమాన భారాన్ని ఎదుర్కొన్న 34,000 ఎకరాలు ఇచ్చి 29 గ్రామ ప్రజల రైతుల మనోభావాలకి ఎవరి వల్ల ఎక్కువ గాయమైనట్టు? ఇంకా గాయని తొరపడానికే కదా వీళ్ళకి 164 స్థానాలు ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది హెడ్ చేయాలో అది తప్ప అన్నీ చేస్తున్నారు. ఈ పునఃప్రారంభ పనులు సారాంశంలో మళ్ళీ కొత్త ఎక్విజిషన్కి ఒక బ్రాండ్ అంబాసిడర్గా నరేంద్ర మోడీ గారిని క్రియేట్ చేస్తున్న పనే తప్ప అసలు విషయం ఏమైనా కనబడిందే? అంటే ఇప్పుడు మొదటిదానికి కళ్యాణం అయితేనే కదా సార్ కడదానికి కళ్యాణం గురించి ఆలోచించవలసింది. ఇప్పుడు మొదటిదానికి కళ్యాణం విషయంలో ఎక్కడ మనకి ఛాలెంజెస్ ఉన్నాయి? దీనికి అఫీషియల్గా ఇది అమరావతి రాజధాని. ఎందుకు మనం ఒక చిన్న లాజిక్ కూడా మాడచ్చు. 15,000 కోట్ల అప్పు తీసుకొచ్చాం వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి, ఏషియన్ మార్కెట్ అవన్నీ కలిపి 31,000 కోట్ల అప్పులు, హట్కో దగ్గర నుంచి కూడా 11,000 కోట్లు. దీంట్లో వరల్డ్ బ్యాంక్ కండిషన్ తెలుసు కదా, 3 to 6 months టెన్యూర్లో ఒక ఇన్స్పెక్షన్ తర్వాత ఆయన అగ్రిగేట్ 370 crores ఇస్తూ ఉంటారు. 3 to 6 months 370 crores చూడండి ఆ క్లాస్. సో ఇది అన్నప్పుడు వీళ్ళు చెప్పిన స్ట్రిప్లే టు 3 yearsలో ఇస్ ఇట్ ప్రాక్టికల్లీ పాసిబుల్? ఓకే, లెట్ బి ప్రాక్టికల్ లాజిస్టిక్స్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 11 నెలల యాజ్ సూన్ యాజ్ ద స్టెప్ ఇంటూ 1,570 ఎకరాలు సీడ్ క్యాపిటల్ రోడ్డు ఉంది. పటాను యుద్ధ ప్రాతిపదిక సీడ్ క్యాపిటల్ రోడ్డు అయిందా? లేదు. గతంలో పాపం మా బొలిశెట్టి గారు జనసేన పార్టీలో ఉండి పర్యావరణం కేసులు వేశారు. ఇప్పుడు ఆయనతో పర్యావరణ కేసులు విరమించుకోవడానికి సేపు పైపచ్చి పొత్తులోనే ఉన్నారు కదా. సీడ్ క్యాపిటల్ రోడ్డు వేయడానికి వచ్చిన కష్టం ఏంటి? ఇంకా కరకట్ట వ్యాపారమే కదా మంది. అసలు అక్కడ రోడ్లే సరిగా లేవు కదా ముందు ప్లాన్. ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఈ ప్రభుత్వానికి ఫోకస్ లేక కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ 67.77 అంటే రిమైనింగ్ 33% మీద వీళ్ళు ఈ రోజుకి కూడా సంవత్సరమైన ఎంఫసైజ్ చేయకుండా ఆనాటి బేగాలపల్లికి పోలవరం ముంపు మండలాలు కలిపితే అన్న దగ్గర ఈరోజు కనీసం అమరావతి రాజధాని డిక్లేర్ చేస్తారన్న దగ్గర వీళ్ళు చిత్తశుద్ధి ఎక్కడుంది? ఇది మనం ప్రాక్టికల్గా మాట్లాడాల్సిన విషయం. ఇప్పుడు మీరు అమరావతి రైతులు ధర్నా అంటున్నారు.
వాళ్ళకి ఉన్నదానికి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడున్న 34,000 ఎకరాలకి అతి గతి లేక ఆ చుట్టుపక్కల అన్నీ కలిపి 58,000 పైచీల కంటే దగ్గర 60,000 ఎకరాల ఎక్వేషన్ అయిన తర్వాత కూడా డెవలప్మెంట్ అండ్ ప్రాస్పెక్ట్లో ఒక డ్రైవ్ కనబట్టలే. అదర్ దాన్ ఐకానిక్ టవర్స్ ఏదైనా కడదాం అనుకుంది. సో ఇన్నోవేటివ్గా ఒక ఉపాధి కల్పన, లేదంటే పరిశ్రమలు అన్న దగ్గర, లేదంటే ఒక హ్యూజ్ వాక్యూమ్ను ఫిల్ చేస్తూ యాక్టివిటీ అన్న ఇస్ ఇట్ టేకింగ్ ప్లేస్? లేదు అదే కదా ఇప్పుడు. సో వాళ్ళకన్నా కమర్షియల్ ల్యాండ్స్ ఏది ఇస్తే వాళ్ళు అమ్ముకోవడము, లేదంటే వాళ్ళు కట్టుకోవడము ఏదో ఒకటి జరుగుతుంటుంది కదా, యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇంత కష్టపడి వాళ్ళు 34,000 ఎకరాలు ఇచ్చి వాళ్ళు ఇచ్చిన ల్యాండ్లో అమరావతిలో చంద్రబాబు గారికి 5 ఎకరాలు ఇవ్వడానికి కోసమైనా ఎంత కష్టపడిందట్టుగా తప్ప ఇంకేమైనా కొత్త కనబడుతుందా? ఇప్పుడు దానికి లింగంలోనే ఉన్నాడు, ఎవరికైనా ఉచితంగా ల్యాండ్లు ఇచ్చే కార్యక్రమంలో ఉంటాడు, చాలా సిద్ధహస్తుడైన. సరేలేండి కాదు కదా, అలాంటప్పుడు ఆయన దగ్గర ఆఫ్టర్ ల్యాండ్ తీసుకున్నాడు, బిల్డింగ్ ఇచ్చిన ఆయన ల్యాండ్ ఇవ్వలేడు. ఆయన ఉన్నారు కదా, ఆయన చంద్రబాబు నాయుడు గారు మొన్నటిదాకా అక్కడే ఉన్నారు, ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు. ఇప్పుడే అక్కడే ఉన్నాడు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు ల్యాండ్ ఆయన దగ్గర బోల్డ్ రియల్ ఎస్టేట్ కదా అయింది. ఏ పవన్ కళ్యాణ్ గారికి ఆఫీస్ ఇవన్నీ మర్చిపోయారా మీరు? ఆయనకు కూడా ఇచ్చారు కదా మరి. ఇవన్నీ మనకు అత్యంతం గమనిస్తూ సీడ్ క్యాపిటల్ రోడ్ల పట్ల చిత్తశుద్ధి లేదు. అమరావతి రాజధాని గజెట్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వంతో అన్నిటికీ పెద్దన్న పాత్ర వహించవలసిన నరేంద్ర మోడీ గారిని ఈరోజు ఏదైనా నేను ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా వస్తాయి మా పవన్ కళ్యాణ్ గారికి, అంత లాబీయిస్టు అంత లాజింగ్ చేయగలిగే సామర్థ్యం ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ అమరావతి పట్ల వాట్ సార్ట్ ఆఫ్ కమిట్మెంట్? వన్ వర్డ్, సింగిల్ వర్డ్ కూడా రావట్లేదు ఆయన నోటి నుంచి. మరి ఏమో కాదు చెప్తున్నాను. ఇవాళ మీరు ఇవాళకి కూడా అంటే 11 సంవత్సరాల మన రాష్ట్రానికి ఈరోజు మళ్ళీ మొదటిసారి ఎన్డీఏ కూటమి ఇచ్చినా, రెండోసారి మళ్ళీ ఎన్డీఏ కూటమికి 124 స్థానాలతో తలమీ పెట్టుకున్నా మాకు రాజధాని లేని రాష్ట్రం కింద అభివర్ణించే పరిస్థితి ఉంది కదా. నేను మొన్న ఒక డిబేట్లో నాకు ఒక ప్రముఖుడు బాలకోట ఎవరో దాకా ఎందుకు మాట్లాడుతూ కూడా అన్నాడు, కోర్టు తీర్పు ఏమొచ్చిందని. కోర్టు తీర్పు ఏమొచ్చింది? 3 రాజధానుల బిల్లుని ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం విరమించుకుంది. సో ఆబ్వియస్లీ గత రిట్ ఆఫ్ మ్యాండమస్ అంటే అసెంబ్లీలో చేసింది కంటిన్యూ అవుతుంది. అసెంబ్లీలో చేసిన దానికి గజిట్ ఎవరు చేయాలా? కేంద్ర ప్రభుత్వం. ఈ కాన్ఫ్లిక్ట్ని, ఈ కాంట్రడిక్షన్ని అడ్రస్ చేయవలసింది ఎవరు? కోర్టు నీకు అమరావతిని తీర్పు అని ఇవ్వలేదు. ప్లీజ్ మైండ్ దిస్. ప్రభుత్వం 3 రాజధానుల బిల్లు విరమించుకుంటే యాస్టీస్ స్టాండ్ స్టిల్ వాట్ వీ కాల్ లాస్ట్ గవర్నమెంట్ ఏది డిక్లేర్ చేసిందో అది కొత్తది. వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం కొన్ని అప్రహెన్షన్ ఏంటంటే శివరామకృష్ణ కమిటీ, కృష్ణా కమిటీలు త్రూగా వచ్చిన రాజధాని ఏది అప్పుడు? అమరావతి కాదు కదా. వాళ్ళు ఇచ్చినవి అసలు వేరు, ప్రాంతాలే వేరు కదా. ఇవాళ వీళ్ళకి నచ్చినట్టు నారాయణ కమిటీ త్రూగా డిసైడ్ చేసుకుంటే, శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినా, శివరామకృష్ణ కమిటీ ఇచ్చినా, ఏ కమిటీ ఇచ్చినా అమరావతి ఈజ్ నాట్ ఫిట్ ఫర్ క్యాపిటల్ ఏరియా అని అమరావతి అన్నది వీళ్ళు పేరు పెట్టేశారు. దానికి పేరుకి ఒక అథెంటికేషన్ కావాలి కదా. పిన్ కోడ్ లేదు. ఇవి కదా వీళ్ళు మాట్లాడుతుంది ఎలగపూడికి వస్తుందని. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మొదగడ పద్మనాభం ఆవేశం ఆపుకోలేక పేరు మార్చుకున్నాడు కదా. ఏమని మార్చుకున్నాడు? మొదగడ పద్మనాభ రెడ్డి అని పేరు పెట్టుకున్నాడు. పేరు పెట్టుకున్నాడుకి ఎలాగా? నేను ఇవాళ నుంచి నన్ను పిల్లలు అంటే వాడు పిలుస్తాడు. మున్సిపల్ ఆఫీసులో చలాలను కట్టి పేరు మార్పుకి పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి హ్యాన్స్ ఫోర్త్ టు బి కాల్డ్ యాజ్ మొదగడ పద్మనాభ రెడ్డి అని. ఇది ఒక వ్యక్తికి పేరుకే ఇంత పనితీరుంటే ఒక టెరిటరీ క్రియేట్ అయిన తర్వాత దానికి ఇంకా ప్రాక్టికల్గా అర్థం అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారి భాషలో చెప్పాలంటే సైబరాబాద్ అన్న పేరు హైటెక్ సిటీ కట్టగానే వచ్చిందా? అయితే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం గ్రేటర్ హైదరాబాద్లో ఈ యాక్టివిటీ అంటే సాఫ్ట్వేర్ రంగం కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లు ఇవన్నీ ఏర్పడిన తర్వాత దీనికి సైబరాబాద్ సిటీ కింద దాన్ని అభివర్ణించారు. అంటే సిటీ ఈస్ బిన్ ప్రాపర్లీ డెవలప్డ్ ఎండాస్డ్ అయిన తర్వాత దానికి సైబరాబాద్ అని పేరు వచ్చింది. సైబరాబాద్ నిర్మాత అని ఆయన్నే పిలుచుకుంటున్నారు కదా. ఇప్పుడు మాటకు వస్తే అమరావతి నిర్మాణం జరగకుండా అమరావతి పేరు ఎలా పెడతారు? అంటే వాళ్ళు ఆల్రెడీ ముందు ఒక ల్యాండ్ ఎక్వైజేషన్ చేసి దీనికి సంబంధించి డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి చేసి ఆల్రెడీ ఆ ఏరియా ఉంది కాబట్టి ఆ ఏరియాని మెర్జ్ చేస్తూ వాళ్ళు పెట్టినారు. ఇప్పుడు చెప్తున్నారు వెలగపూడికి అమరావతికి కూడా వేరే పిన్ కోడ్ ఉంది. బట్ అమరావతిలో ఇప్పుడు ఉదాహరణకి క్యాపిటల్ రీజియన్కి ఇప్పుడు హైదరాబాద్ ఓవరాల్ హైదరాబాద్కి ఎక్కడ పిన్ కోడ్ ఉండదు కదా ప్రసాద్ గారు. ఇప్పుడు పాయింట్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు మన ఉదాహరణకి సెక్రటరియట్ లకడికాపూల్లో, సచివాలయం సెక్రటరియట్ రెండు ఒకటే, అసెంబ్లీ లకడికాపూల్ రేట్లు, ఓల్డ్ సిటీలో హైకోర్టు దేనికి దానికి సెపరేట్ పిన్ కోడ్ ఉంటుంది. మరి హైదరాబాద్కి పిన్ కోడ్ అనే లాజిక్ లో అమరావతికి పిన్ కోడ్ లేదనేది అప్రహెన్షన్ ఎందుకు మాట్లాడుతున్నారు? అమరావతికి కాదు, ఈ తపేలా ఛానల్లో చెప్పిన డిబేట్లు అదే కదా. అమరావతికి పిన్ కోడ్ లేదు, అమరావతికి రాజధాని కాదంటే జర్నలిజాలు చదువుకొని వస్తే ప్రొసీజర్ అర్థం అవుతుంది. అమరావతి సార్ ఇప్పుడు హైదరాబాద్లో వివిధ ప్రాంతాలు ఉంటాయి. ఆ ప్రాంతాల వారీగా పబ్లిక్ పర్సంటేజ్ బట్టి మండలాలుగా డివైడ్ చేసి రెవెన్యూ డివిజన్లు డివైడ్ చేసి దానికి సంబంధించి పిన్ కోడ్లు ఇస్తారు. ఇప్పుడు అమరావతి రాజధాని కోసం పిన్ కోడ్ ఇవ్వాలంటే అది కష్టం కదా. దాంట్లో ఉన్నటువంటి ప్రాంతాలకు మళ్ళీ పిన్ కోడ్లు ఉంటాయి. ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పడం, సాఫ్ట్వేర్ రంగం భాషలో చెప్తాం. మీరు విప్రోకి ప్రాణాలు తెగించి నడిబోడ్లు 7 ఎకరాలు ఇచ్చారు, ఆ బిల్డింగ్ కట్టాడు విప్రోడు. కానీ యాక్టివిటీ విప్రో పరంగా స్టార్ట్ అవునప్పుడు వేరే వాడికి యాక్టివిటీ స్టార్ట్ చేసి 1000 మందికి ఉపాధి కల్పించినా సరే దానికి ఎస్టీపీ ఎస్సీజెడ్ జోన్లోకి రానందుకు వాడికి ఏ విధమైన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ ఏవి రాక వాడు అక్కడి నుంచి తరలి వెళ్ళిపోయింది.
ఆ బియ్యం సంస్థను ఎవరు మోయాలా? అన్ని అంటే అన్నీ వీళ్ళకి తెలిసి ఏమీ తెలియనట్టు నంగనాచెల్లా మాట్లాడుతుంటే మనం అన్నీ వినాలి. ఎందుకంటే ఈ భౌగోళిక ఛానల్ త్రూగా ఇది మనం ప్రాక్టికల్గా మాడితే కష్టంగా ఉంటుంది. ఎందుకు? ఇదే అమరావతికి శాశ్వత గజెట్ తీసుకొచ్చి ఇది రాజధాని అండి, ఎవరికి కావాలి దాంట్లో? హైదరాబాద్ ఎందుకు అబ్జెక్ట్ చేస్తారండి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి అబ్జెక్ట్ చేస్తారు? సే ఫర్ ఇన్స్టెంట్ ఒక ఉదాహరణకి ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది, దానికి ముడిసరికి ప్రాబ్లం కాబట్టి ముడిసరికి బదులు ఎక్స్పాన్షన్స్ లాస్లు వచ్చాయి కాబట్టి దానికి లాసెస్ ఎక్కడ అవుతున్నాయి, డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్లో దాన్ని అమ్మేస్తాం అన్నప్పుడు బాధ వస్తుంది అందరికీ. అలాగే అమరావతి రాజధానికి చేయవలసిన పనులు ఏవైతే చేసి మీరు ఎలగపూడిలో సచివాలయం కట్టి హైకోర్టు అక్కడ కోతవేడి దూరంలో ఇంకో దగ్గర కట్టి ఇవన్నీ అమరావతికి ఆపాదించి మాట్లాడుతుంటే ఎట్లా అవుతుంది? అమరావతి ఈజ్ ఆల్సో అనదర్ థింగ్ యాజ్ యూ సెడ్. అది కూడా ఒక ప్రాంతం. ఎక్వైర్ చేసిన 34,000 మీరు రేడియస్లో ఉన్న 60,000 ఎకరాలలో పార్ట్ అండ్ పార్సల్ అమరావతి. అమరావతి క్షేత్రం, బౌద్ధ స్తూపం అన్నీ ఉంటాయి అక్కడ, నేను కాదంటలే. కానీ దానికి మీకు అమరావతి అన్న పేరు బాగుంది కాబట్టి ఇక్కడ సైబరాబాద్ కూడా మీరు పెట్టుకున్న పేరు ఏదైతే ఉందో హైదరాబాద్ సైబర్ సిటీ అన్నది ఇట్ ఈస్ బిన్ హ్యాపెండ్. ఒక యాక్టివిటీ జరిగిన తర్వాత దానికి ఆ పేరు వస్తుంది. మీరు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 60,000 ఎకరాల్లో ఒక యాక్టివిటీ క్రియేట్ అయ్యి బ్రహ్మాండంగా నడుస్తుంది.